లాటరీ పద్ధతిన 466 మందికి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించారు. 17 మంది దివ్యంగా లబ్ధిదారులకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఇండ్లు కేటాయించారు. అమర్చంద్ కళ్యాణ మండపంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపు కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తో కలిసి పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసి సంవత్సరన్నర కాలం గడిచిందని, తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లబ్ధిదారులకు కేటాయింపు చేయాలని ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య, తహసీల్దార్ రాజకుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొనడం జరిగింది. అవన్నీ పూర్తి అయితే మీరందరూ బేసిక్గా పోయి మీ ఇళ్ళలో ఉండొచ్చు. మీకు ఇల్లు అలాట్ చేశాక మీకు ఇల్లు నంబర్లు ఇచ్చిన తర్వాత ఆ ఇళ్ళను మీరు వెళ్ళి మీరు ఆ ఇల్లును కొనేదాక అక్కడక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని మీరు రాబోయే నెల దాన్ని చిన్న చిన్న మరమ్మతులు చేసుకోవడం, దాన్ని మీరు సౌకర్యవంతంగా ఉండే విధంగా చేసుకోవడం అది మీ ఇష్టం. అది మీకు ఎట్లా అనిపిస్తే అట్లా చేసుకుంటారు. ఎవరికి అభ్యర్థం లేదు, అది మీ ఇష్టం. అది మీ ఇష్టాన్ని వదిలేస్తుంది. కాబట్టి అవన్నీ చేసుకోవడానికి దాని కోసం మీకు ఒక వెసులుబాటు వస్తుంది. ఈ లోపల మాత్రం అక్కడికి వెళ్ళి ఎవరు మాత్రం ఆ ఇళ్ళలో ఉండదు, ఉండడానికి అవకాశం లేదు. ఆ ఇళ్ళలో అవన్నీ నిర్మాణాలు పూర్తి చేద్దాం. అవన్నీ చేసే బాధ్యత నాది. ఒక 4 నెలల టైం పెరిగింది. 3 నుంచి 4 రోజులు మీరు తలెత్తుతూనే ఆ ఇళ్ళలో ఉండే విధంగా చేసే బాధ్యత. మళ్ళీ వాళ్ళలో వీడియో చెప్తే మళ్ళీ పోయి కలెక్టర్ ఆఫీస్ కానీ ఓడియో చూస్తుంటే 2 ఏళ్ళు కూడా పూర్తి చేయాలి. నేను తీస్తాను. ఇదాచిందా ఈ పేరు మీద వచ్చేసిందా? ఓకే, సంతోష్. ఎక్కడ వచ్చినాయి మీకు? చందపల్లి ఒకటేనా? చాలా సంతోషం.